అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఏంటి మాకీ కర్మ అని అమెరికన్లు అనుకునేలా పాలన సాగిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అని ఎన్నికల సమయంలో అంటే నమ్మి ఓటేశామని ఫస్ట్ పేరుతో అమెరికాను ఇప్పుడు ఆగం చేస్తున్నాడని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకా 3 ఏళ్లు ఎలా భరించాలని భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్థం కాక ఇటు అమెరికన్లు అటు ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. తాజాగా ఉగ్రవాద దేశం పాకిస్తాన్తో ఈ ట్రంప్ చేతులు కలిపాడు. అమెరికా ఫస్ట్ నినాదం పక్కన పెట్టి ట్రంప్ ఫస్ట్ అన్నట్లుగా తన వ్యాపారం కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఉడిగం చేస్తున్నాడు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైన్యాధినేత అసీం మునీర్తో వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. దాదాపు 90 నిమిషాలు రహస్యంగా జరిగింది. ఇది 2019లో ఇమ్రాన్ ఖాన్ తర్వాత వైట్ హౌస్లోకి ప్రవేశించిన మొదటి పాక్ ప్రధాని సందర్భంగా గుర్తించుకుంటున్నారు. ట్రంప్ ఈ 2 నాయకులను గొప్ప నాయకులుగా ప్రశంసించారు. ఇది 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్టు సూచిస్తోంది. ఈ భేటీ యుఎన్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్కు సందర్భంగా జరిగింది. అంతకుముందు షరీఫ్ ముందుగా అరబ్ ఇస్లామిక్ నాయకులతో భేటీ అయ్యారు ట్రంప్. సమావేశంలో వాణిజ్యం, భద్రత, జియోపొలిటికల్ సమస్యలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జూలైలో అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన తర్వాత పాక్ వస్తువులపై తక్కువ టారిఫ్లు విధించడం ఈ చర్చలకు బలమిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, గాజా శాంతి కార్యక్రమాలు కూడా ముఖ్యాంశాలుగా ఉండవచ్చు. భద్రతా విషయాల్లో పాకిస్తాన్ సైన్యం ఐఎస్కే సంబంధిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం ట్రంప్కు ఆకర్షణీయంగా ఉంది. భారత్తో పాకిస్తాన్ మధ్య ఘర్షణల సమయంలో అమెరికా పాక్ను మరింత దగ్గర చేసుకోవాలని చూస్తోంది. మేలో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ జరిగిన తర్వాత షరీఫ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు. ఇది ట్రంప్ను ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్తో ట్రంప్ భేటీ జరగడం అమెరికా దక్షిణాసియా వ్యూహంలో మార్పును సూచిస్తోంది. భారత్పై టారిఫ్లు పెంచడం, పాక్పై తగ్గించడం ద్వారా ట్రంప్ పాక్ను అంతర్గత వృత్తంలో చేర్చుకోవాలని చూస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.